is cohesive, very with good teamwork. Officers are running on their. In fact, today government officers are working more than private officers. That much I can say. Thank you so much. Durga Prasad garu, Pasha Melaram, Industrial Association President. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, డయాస్ మీద ఉన్న పెద్దలు, సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. సమగ్ర అభివృద్ధి అనేది ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తీసుకొస్తున్నారు. ఈ డబుల్ ఇంజన్ సర్కారు, ఇలాంటి డబుల్ ఇంజన్ సర్కారే మనకు కావాలి అని చెప్పి మనం మళ్ళీ కోరుకుంటున్నాము. సో మా రిక్వెస్ట్ ఒకటే సార్, వీఆర్ డెవలప్మెంటు చాలా బాగా జరుగుతుంది, కానీ ఫార్మా ఇండస్ట్రీకి కావాల్సింది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఇట్లాంటివి ఉన్నవి. పని ఒత్తిడి వలన లేకపోతే టూ మనీ వర్క్స్ వలన మీరు బహుశా మీ దృష్టి దాని మీదకి మళ్ళీ రాలేదనుకుంటాను. ఒకసారి మీరు ఫౌండేషన్ స్టోన్ వేసి అది అలాగే ఆగిపోయి ఉంది, దాన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళండి. తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో కొత్త వాటికి చాలా ఎక్సలెంట్గా తీసుకొస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, కానీ పాత వాటికి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని కొంత ఫండ్ అనేది ఇస్తే రోడ్స్, లైటింగ్ ఇట్లాంటి వాటికి, డ్రైనేజీ వీటికి కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మా పాఠశాలారం మీరు ప్రామిస్ చేశారు సార్, అది కూడా ఒకసారి గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. అండ్ వీ లవ్ యువర్ వర్క్, ద వే యు ఆర్ వర్కింగ్. రీసెంట్లీ మీరు జయప్రకాష్ నారాయణ గారితో షేర్ చేసుకున్న వీడియో కూడా చూశాను. దాన్ని బట్టి మీరేంటి అనేది మాకు అర్థమవుతుంది, ఏ విధంగా ఈ స్టేట్ను ముందుకు తీసుకెళ్ళాలి అనేది. మీకు ఉన్నంత అభిరుచి, చేసే ఆకాంక్ష ఇంకొకళ్ళకి ఎక్కడ కనపడలేదు. వీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. భాస్కర్ రెడ్డి గారు, కొట్సియా ప్రెసిడెంట్. Today's meeting convener Sudhir Reddy and Chief Guest KTR garu. Happy afternoon to you. Namaste to all the co-industrialists. It's a great growth, as most of the speakers have been telling. It's a wonderful growth, especially in the power sector, because before 2014, most of the industries were getting closed and unemployment was there. We had to do layoffs at that time, and now the industries have multiplied, and he has created n number of industrial estates, and so many industrialists have been prospering and they are doing wonders. Congratulations to you, sir, and we wish more growth, and it will be there in your next term also. Wish you all the best. I have a small problem. I represent Federation of Telangana Small Industry Association, so I request you to give more importance to smaller industries, micro and small industries, where they need about 500 yards to 1000 yards, because they are economically very weak, and you have to give them on the subsidized price the land, and they are the core group for the industry, because they are the ancillaries which are supplying to the major industries. So they need more support. I request you to support them better than earlier, and separate industrial estate may be given to them, because they can do wonders. They are catalysts like thing between the small industry and major industries, and employment is more in the small industries. There are number of industrialists are coming up and waiting for this. I request you to consider this. Thank you very much, sir. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. చెర్లపల్లి చైర్మన్ రోసిరెడ్డి గారు, మరి సదాశివరెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా మంత్రి గారికి అందజేయాల్సింది కోరుతున్నాను. అలాగే మల్లాపూర్ చైర్మన్ అన్న మహేందర్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. మన ప్రియతమ డైనామిక్ లీడర్ మినిస్టర్ గారు కేటీఆర్ గారికి మరియు
స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఫ్రెండ్స్ ఎంటర్ప్రీనర్స్ అందరికీ నా నమస్కారాలు. నేను ముఖ్యంగా ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఇండస్ట్రీ గురించి ఇప్పుడు నేను డిమాండ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చెప్పదలుచుకోలేదు. జస్ట్ ఐ వాంట్ నెక్స్ట్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. వచ్చిన తర్వాత నేను డిమాండ్స్ అనేది అప్పుడు పెడతాం, ముందు ఛాలెంజ్ తీసుకొని. ఎందుకంటే ఈ టైం కాదు, సరైన టైం కాదు, మనం గెలిపించుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలి. ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఆ క్యాండిడేట్ని గెలిపించుకునే బాధ్యత మన ఇండస్ట్రియల్ అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ సార్, మేము బండారు లక్ష్మారెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి మీ ముందు నిల్చుండ పెడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ అండ్ ఐలాస్ మీరందరూ కూడా మీ వర్కర్స్, ఇంపార్టెంట్ ఏంటంటే మీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మీటింగ్ లాగా పెట్టి ప్రతి ఒక్కరికి, వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ రిలేషన్స్కి, వాళ్ళకి సంబంధించిన ఎక్కడున్నా కానీ వాళ్ళతో మనం ఓట్లు వేయించే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మా అసోసియేషన్ నుండి అయితే మేము ఛాలెంజ్గా తీసుకున్నాము. మా మల్లాపూరు అండ్ నాచారం మా వర్కర్స్ ప్రతి ఎస్టేట్, ప్రతి ఇండస్ట్రీస్కి మేము వెళ్తాము. ఇన్ని రోజులు మేమైతే తీసుకోలేదు, ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎలక్షన్ అని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా తీసుకొని టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడానికి మా సాయశక్తులు కృషి చేస్తాము. వర్కర్స్ కంపల్సరీ ప్రతి ఇండస్ట్రీస్కి వెళ్ళి మేము ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ అండ్ మెంబర్స్ ప్రతి వాళ్ళని కన్విన్స్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమేమి డెవలప్ చేసింది, మనకు ఏమేమి ఇచ్చింది అని వాళ్ళకి వివరించి చెప్పి ప్రత్యేకంగా ఓట్లు కంపల్సరీ వేయించుకుంటాము. మా క్యాండిడేట్ గెలిపించుకుంటాము. అందరూ మన ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా ఆయన ఐలా ప్రెసిడెంట్స్ అండ్ ఐలా చైర్మన్స్ కూడా ఇదే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. జీడిమెట్ల ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సింది. Good afternoon, sir. Respected Minister KTR garu, other dignitaries on dais and off the dais. 2014 before నేను కంపెనీ నడిపించేటప్పుడు my consumption was 30,000 units and I used to get only 3 days power. Only 3 days power, and 3 days was a holiday, or sometimes 4 days also, and sometimes evening between 6 and 10. So we have faced lot of problems. Tarvata మెల్లిగా ఈరోజు ఐ గ్రేట్లీ అండ్ ప్రౌడ్లీ సే ఐ ల్యాక్ 1 lakh units I consume, sir. Proudly say 1 lakh units I consume today without any interruption, unless there is a problem with a rain interruption. Otherwise there is no problem. It's a good we are consuming, and with the help of consumption only we can grow. And one more thing I would like to say on this is TS iPass. TS iPass is working wonderfully, and it is being approved all the permissions within a limited and permissible time, and it is really great. I congratulate KTR garu for this successful program, this TS iPass. It is only because of him that TS iPass has been taken place, sir. Before that it was not there. Thank you very much, sir. Once again, thanks for the opportunity given to speak to me, sir. Thank you, sir. డికీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పద్మశ్రీ రవికుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రాజమౌళి గారు ఐడిఎంఏ ప్రెసిడెంట్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. Respected Sri KT Ramarao garu, Honorable Minister for Industries, my friends on the dais and off the dais. So it's a great privilege to have this opportunity to speak before an eminent personality like KTR. Many of my friends presented various problems and issues that industry is confronting. They have also narrated the various development activities that government has already done. So without repeating what they have already said, I take only 2 minutes to express my views. Personally, I feel that this is not an appropriate occasion to present our problems and demands and bombarding our Honorable Minister, and it looks like exploiting the situation. So this is the time to extend all our support unconditionally, not because of his today's promises, but because of his wonderful performance, what he has and his government has already done. So this is a government which is
time tested, and this is the government which we have witnessed its great contributions in every sector, in all directions. Therefore, gentlemen, this is the time to declare our solid support to Mr. KTR and BRS. This is our moral duty to put all our efforts for his hat-trick success. Our Honorable CM Sri KCR Garu carved his indelible footprints in the sands of Indian history by his remarkable performance and unparalleled development of our state. Sri KTR Garu is an equally competent person to take forward this legacy of BRS. Sir, personally, I am a great fan of you because of your rare qualities, your eloquent oratory skills, your transparent vision, your logical thinking, your uncompromising approach, what may come, your honest confessions, your untiring efforts, and your deep concern for overall development of the state. The famous philosopher Socrates says 4 qualities belong to a great administrator so that we will provide a good governance: to hear courteously, to answer wisely, to consider soberly, and to decide impartially. And Mr. KTR has genetically mastered all these 4 qualities, which is an unbeatable combination of weapon. So not only Telangana, with these qualities, you can conquer the world, sir. It's my gut feeling. Sir, it happened to see your interview on TV with Professor Nageshwar Rao a few days ago. So you have given one statement: if there is an alternative, better substitute, who can do a better job than us, it is a welcome change. And I don't mind sitting in the opposition. So that shows your honest confession and your selfless motives. But it's my feeling, it's feeling of everybody, for at least coming generation, we cannot find a real substitute who is competent enough like KTR or KCR, or who can perform like BRS. So I take this opportunity to give you an advance congratulations, because we are sure you are going to be a hat-trick victory. So we will celebrate once again in the same place. And I take one commitment: once the new government is formed, I need one day meeting with you, with our pharma sector. Anyway, with our pharma sector, to present our problems. We have enough problems. So, Samikyal, all my best wishes for all the grand success. Thank you, sir. Swami Gaud, Gandhinagar Industries Association President. సభాధ్యక్షులు సుధీర్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారికి హృదయపూర్వక అభినందనలు సార్. అలాగే మనము 2014 కంటే ముందు ఎట్లున్నామో మనందరికీ తెలుసు, మన కష్టాలు ఎన్నున్నాయో మనందరికీ తెలుసు. కరెంటు లేకపోతే జనరేటర్లు కొనుక్కున్నాం సార్. జనరేటర్లు అమ్మి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సార్ మాకు అప్పుడు. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మన కేసీఆర్ గారు 24 hours పవర్ ఇచ్చిండు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ కొత్త ఇండస్ట్రీ కూడా పెడుతున్నాం సార్ ఇప్పుడు. దానివల్ల ఇది వట్టిగానే కాదు సార్, ఇది మన కేసీఆర్ గారు తీసుకున్న ఒక తెలంగాణ ఎట్లుండాలి అనే దాని మీద నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైంది సార్. లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు సార్. ఎందుకు సాధ్యమయ్యేది కాదంటే 2014 కంటే ముందు అదే అధికారులు ఉండే. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం సార్, కానీ ఎక్కడ శూన్యం సార్, అక్కడ ఏం జరగలేదు. 2014 తర్వాత అదే అధికారులు ఉన్నారు, కానీ ఇప్పుడు సాధ్యమైంది. అంటే పరిపాలించే వారికి ఎలా చేయించాలో తెలుసు కాబట్టి, మన కేసీఆర్ గారికి అది ఉంది కాబట్టి పరిపాలన దక్షత, మన తెలంగాణ ప్రజలు ఎలా కష్టపడ్డారు, వాళ్ళకి ఏం కావాలి నిరంతరం ఆలోచించే మన బంగారు తెలంగాణ ఎలా కావాలని నిరంతరం 24 hours మన గురించి ఆలోచించే మన కేసీఆర్ గారే మళ్ళీ రావాలి. ఈసారి హ్యాట్రిక్ పక్కా సార్. 100% మేము పారిశ్రామికవేత్తల తరఫున చెప్తున్నాము. ఎవ్రీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూడా మేము కూడా, ఎందుకంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. 24 hours పవర్ వల్ల ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ కూడా 20 మంది ఉన్న ఎంప్లాయ్మెంట్స్ 2014 ఈరోజు 200 మంది పనిచేస్తున్నారు సార్. ఈ కరెంట్ గురించి నాకు ఎందుకు తెలుసా, ఐఎమ్ ద ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్ సార్. నాకు తెలుసు కరెంట్ ఎట్లా ప్రాబ్లం వచ్చింది ఏంటిది. అప్పుడున్న 2014 కంటే ముందు 6 to 10 పవర్ కొనుక్కునే సార్ ఇండస్ట్రీ వాళ్ళు. అది రేటు డబల్ రేట్ ఉండేది. ఆ రేటు కట్టలేక నాకు తెలిసి ఒక 25 ఇండస్ట్రీస్ క్లోజ్ అయింది సార్. గాంధీనగర్ దీడిమెట్ల ఇండస్ట్రీస్లలో నేనే రిప్రజెంటేషన్ చేసిన వాటికి
25-30 ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు రివోక్ అయిపోయి వాళ్ళు చాలా బాగా నడుపుకుంటున్నారు సార్. ఇది మళ్ళీ మీరు రావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. అందరూ దీనికి మనం పారిశ్రామికవేత్తలం, మన దగ్గర పనిచేసే ఒక్కరు, నా దగ్గర 200 మంది ఇంటూ 4 మెంబర్స్, అలాగే మనం చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరు 5,000 నుంచి 10,000 ఓట్లు వేయించే కెపాసిటీ మనందరికీ ఉన్నది. కాబట్టి అందరూ కూడా నిరంతరం మనకు అభివృద్ధి కావాలి. మనకు అభివృద్ధి కావాలంటే ఏం కావాలి? అభివృద్ధిని మనం చూసినాం. 70 ఏళ్ళు 60 ఏళ్ళకి సాధ్యం కాని అభివృద్ధిని మనం ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న 6 సంవత్సరాల పీరియడ్లోనే మనం అభివృద్ధిని చూసాము. అభివృద్ధిని కొనసాగించాలి. మనం మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి, మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉండాలంటే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి. కేసీఆర్ గారే మనకు సీఎంగా ఉండాలి. కేటీఆర్ గారే మనకు మన పరిశ్రమల శాఖ మంత్రివర్యులు ఉన్నందుకు మాకు చాలా అదృష్టం సార్. నేను నేను ఒక బెంగళూరుకి ఒక మీటింగ్కి వెళ్ళినా సార్. ఐ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కేటీఆర్ గారు ఏంటి, ఈజ్ అ డైనమిక్ లీడర్. అంటే ఐ ఫీల్ నాది హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ సైదాపూర్ మండలం సార్, తెలంగాణ, కరీంనగర్ డిస్టిక్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఒక తెలంగాణ బిడ్డగా ఒక వేరే రాష్ట్రం వాళ్ళు మన తెలంగాణ గవర్నమెంట్ పొగుడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. మనం ఏంటి, మనకేం కావాలి? అభివృద్ధి కావాలంటే మనకు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. కాబట్టి మన అందరం కూడా నిరంతరం కృషి చేసి ఈ 20 రోజులు మనం కష్టపడి ఇంటింటికన్నా మనమన్నా తిరిగేసి మళ్ళీ అభివృద్ధే కావాలి. మనకు అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి. కాబట్టి అభివృద్ధినే కోరుకుందాం. హ్యాట్రిక్ సీఎంగా మనం కేసీఆర్ని చూద్దాము. మళ్ళీ జై తెలంగాణ, జై తెలంగాణ. సమయాభావం వల్ల ఎక్కువ మందిని మాట్లాడిస్తలేము. చివరిగా గరిమెల్ల శ్రీనివాస్ గారు డైఫు కంపెనీ నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. Honorable Minister KTR garu, Sudhir Reddy garu, all the dignitaries on the dais and off the dais, a very warm and good afternoon to all of you. All my preceding speakers have spoken on how the state has progressed and developed the last 10 years in terms of infrastructure, power, water, roads, institutions that support the industrial ecosystem like T-Hub, TASK, T-Works, etc. And also the state statistics in terms of comparison with other states in terms of whether it is ease of doing business or quality of doing business or other parameters. Of course, I agree with all the preceding speakers that yes, Telangana has progressed and raised the bar to such a high level that others, there's a distant second, not a close second, but a distant second among the states. But what I would like to bring to the fore is not these tangible things. These tangible things is what we all see. But what I would like to bring to the notice of the minister and all others is the psychological and meta aspect to all this. Most state governments espouse these tangibles as a big deal. While I must thank the present Telangana government, Sri KTR garu and the Chief Minister KCR garu, for not making these tangibles as a big deal. They made it as a given. This is what we would expect, and they have given it without making such a big deal of it. Our CM sir and KTR garu have made us feel that these are the bare minimum that we should expect for, and because of this, the government also laid a solid framework on attracting enterprises, a strong foundation for business continuity, and creating a salubrious industrial ecosystem which has gone on autopilot mode. The minister was talking about his entire mechanism, entire secretary is on autopilot mode. That I definitely see that, because with electioneering in progress last 1 month, a lot of things have moved for me. On a personal note, a lot of permissions have been granted during this 1 month as well. So we see a autopilot mode of functioning of the government. The underlying philosophy of autopilot mode of ecosystem development is, and a highly congenial regulatory regime have given the enterprise a feeling of security, optimism, and to remain sanguine on both the business development and personal peace of mind, sir. This to me is the biggest deal indeed. As an entrepreneur, if I have to be focused on growth and scale, I shouldn't be saddled with these mundane and inane problems, electricity, state regulations and permissions, logistics. We have often heard Minister talk about ease of doing business and quality of doing business and peace of doing business. And like many others here would echo, I must say my company is an example of taking this help from Telangana government. In our 2 decades of entrepreneurial journey,
wherein I had both the width and depth in terms of geography and scale, moving from micro to small to medium to large, and from Balnagar, Bovenpally industrial area to Cherlapalli to Pashamalaram to Chandanwali. This entrepreneurial journey, the last 10 years were most profound and most experiential, and the quality of doing business has improved dramatically. I sincerely thank on behalf of all the industrial associations for making this possibility. Sir, your governance and your dynamism gives us great confidence on the future of the enterprises, and we remain confident of the further development of entrepreneurial ecosystem in the state. What we wish for is continuity of our government. Continuity of our government gives us cadence, rhythm, and harmony in our industrial development. So we would like the TRS government to continue and help this state of Telangana to grow, and all of us grow along with it. Obviously, we'll be saddling with that growth of Telangana. Sir, on our count, on entrepreneurs count, we assure you of our support, as always we've given you, and we wish you all the best, very best, and thank you so much, sir. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒక పారిశ్రామిక మిత్రుడు ఎంతసేపటి నుంచో నేను మాట్లాడుతా అంటున్నాడు, కానీ అతను చెప్పే విషయం ఏంటంటే, నాడు కరెంటు లేదు, పరిశ్రమలు నడుపుదామంటే డబ్బులు లేవు, బ్యాంకులు అసెట్లను సీజ్ చేసినాయి, అమ్ముదామంటే ప్లాట్లకు ధర లేదు, ఊళ్ళో వ్యవసాయ భూముల్లో ధర లేదు, నేడు కరెంటు ఉంది, ఎక్కడ ప్లాట్ అమ్మినా కూడా మొత్తం ఎంటైర్ పరిశ్రమ అప్పుకట్టే పరిస్థితి ఉంది, అన్ని విధాలుగా మంచిగా ఉంది, నేను మాట్లాడతా అని అంటున్నాడు. ఆయన కూడా సమయాభావాలు ఇవ్వలేకపోతున్నాము. భావి తరాల నాయకుడు, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, మనందరి అభిమాన నాయకుడు, మన మంత్రివర్యులు కేటీఆర్ గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ ముందుగా ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని అందరినీ. మీరు తినొచ్చిండ్రా లేదా? అయితే పర్లే, ఏం లేదంటే డౌట్ వచ్చింది మళ్ళీ. మీరు నేను కొద్దిగా తిన్నాను. మా మీటింగ్లో మధ్యలో ఎవరో బ్రెడ్ ఆమ్లెట్ తెస్తే తినొచ్చిన. 20 రోజులు ఇట్లే ఉంటుంది, నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఒక మీటింగ్కి వెళ్ళి ఒక మీటింగ్కి. బట్ థ్యాంక్ యూ, అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సహజంగా బిజినెస్ మెన్ ఎవరైనా కూడా, బిజినెస్ మెన్ కానీ బిజినెస్ విమెన్ కానీ, బాహాటంగా ఒక స్టాండ్ తీసుకుని ఫలానా వాళ్ళు గెలవాలి, ఫలానా వాళ్ళు తిరిగి రావాలి అని స్వతహాగా చెప్పరు. కానీ టుడే ఐ హంబ్లీ బో మై హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. నా శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ టు కమ్ అవుట్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ సే దట్ ఫలానా వారు గెలవాలి అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. మాట్లాడిన ప్రతి ఒక్కరికి, విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ఇట్లా ఉంటుందో మాకు ఎన్నికలు వచ్చినప్పుడు అట్టే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, పరీక్షలు వచ్చినప్పుడు మీకు తెలుసు, సరిగ్గా మొదలు ఇయర్ అంతా సరిగ్గా చదవకపోతే ఏం చేస్తాము, లాస్ట్ 1-2 days నైట్ అవుట్ చేసి చదువుతారు పిల్లలు. అంటే రాత్రి అంతా మేల్కొని కష్టపడి కింద మీద పడి చదువుతూ ఉంటారు. కరెక్ట్గా అక్కడ పోయిన తర్వాత మనం పత్రికల్లో క్వశ్చన్ పేపర్ చూడంగానే అప్పుడు నిద్ర వస్తుంటుంది. అట్లా ఆ టైప్లో ఉంటుంది అనమాట. కానీ అదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం గత 9.5 ఏళ్లుగా పనిచేస్తూనే ఉంది, 9.5 ఏళ్లుగా ప్రిపేర్ అవుతూనే ఉంది. బాగా ప్రిపేర్డ్ ఉన్నాం కాబట్టి మాకే డౌట్ లేదు. మళ్ళీ ఇదే హాల్లో December 1st weekలో తప్పకుండా విజయోత్సవ సభ కూడా చేసుకుందాం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. నాకే అనుమానం కూడా లేదు. అట్ ద సేమ్ టైం, సరే ఇక్కడ మీరు కొద్దిగా లొల్లి పెట్టకపోతే నాకు మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు మా చెవుల్లో మాట్లాడితే ఎట్లా? జర పక్కకు వచ్చేయండి, పక్కకు వచ్చేయండి సార్. మీకు పక్కనుంటే వాళ్ళు లొల్లి పెడుతున్నారు, నాకేమీ నడతలేదు, నేను డిస్టర్బ్ అవుతున్నాను. వీటికి వచ్చింది 9.5 ఏళ్ళు తెలంగాణలో ఏం జరిగింది, ఇవాళ నాకెందుకు ఓటేయాలి? ఇప్పుడు నాకు చల్లకొచ్చి ముంత దాచే అలవాటు లేదు. మీరు అన్నీ చెప్పినారు, ఇండస్ట్రీ సమస్యలు, దుర్గాప్రసాద్ గారు, ఇంకా ఇతర పెద్దలు, పాషమైలారంలో, ఇంకా కొన్ని చోట్ల మేడం అయితే మోర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇంకా ఒక వక్త ఎంఎస్ఎంఈ ఫోకస్ చేయండి, భాస్కర్ రెడ్డి గారు అనుకుంటా, ఫోకస్ చేయండి అని చెప్పారు. ఇవన్నీ కూడా నేను విన్నాను, నేనున్నాను, కానీ నేను ఉంటాను. కానీ ఇప్పుడు మాత్రం December 3rd లోపల నేనేం చేయలేను. ఎందుకంటే ఐ మీన్ సస్పెండెడ్ యానిమేషన్. ఈ నిమిషానికి నేను అదేమంటారు, సుప్త చేతన అవస్థ అనేది అంటారు తెలుగులో, అందులో ఉన్నాను ప్రస్తుతం.
ఆ అవస్థలో ఉన్నాం కాబట్టి, ఎన్నికల అవస్థలో ఉన్నాం కాబట్టి అప్పటిదాకా ఏం కాదు. యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ December 3rd so that I can actually do something about it. But my department, of course, is working. Jayesh Ranjan is there. My entire team is working diligently. I'll certainly put in a word. I can tell them that I've received number of representations which need to be looked at, which need to be addressed, some ongoing issues that need to be started. ఒక మాట ఏం చెప్పారంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీరు శంకుస్థాపన చేశారు, ఇంకా ప్రారంభం కాలేదన్నారు పాశమైలారంలో. అట్లాంటివన్నీ కూడా ఐ అష్యూర్ యూ ఫుల్లీ దట్ ఐల్ సార్ట్ ఇట్ అవుట్. ఐఎమ్ యాక్చువల్లీ జస్ట్ a text away. Most of the times I just receive a text and I act on it. Next time you don't have to wait for a meeting to happen. All you can do is please send me a text message and I'm happy to follow up on that. అయితే ఇక్కడికి ఈరోజు వచ్చింది నేను ఒక రాజకీయ నాయకుడిగా మీ మద్దతు కోరడానికి, మా పార్టీకి, మా ప్రభుత్వానికి, మరి మా పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేస్తే మీకు వచ్చేది ఏంటి, తద్వారా మేము మళ్ళీ గెలిచి మళ్ళీ అది సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఐ వాంట్ టు అడ్రస్ 2-3 ఇష్యూస్. ఒకటి, 9.5 ఏళ్ళు ఇందాక సార్ చెప్పినట్టు నిజంగా చెప్పాలంటే 9.5 ఏళ్ళ కిందగా చూడడానికి లేదు. ఎనీ నాన్ తెలుగు స్పీకర్స్ హియర్? काफ़ी सारे लोग हैं क्या? तो बीच बीच में मैं हिंदी बोल लेता हूँ साहब, थोड़ा पूरा तेलुगु में थोड़ा मिक्स करके बोल लेता हूँ. हैदराबाद का हूँ तो बोल ले सकता हूँ. तो अगर आप पिछले 9.5 साल देखेंगे, कोई ना 9.5 సంవత్సరాలు చూస్తే నిజానికి we could not work the entire time, 9.5 years. Because, as a new state, obviously for the first 6 months, it took time to settle in. Kotta Rashtra. It was not a existing state and it was not like everything was handed on a platter. There are a lot of bifurcation issues, etc. Because ఒక అన్నదమ్ములు వేరుపడితే ఎట్లయితే కొద్దిగా టైం పడుతుందో సెటిలింగ్ ఇన్కి, అదే పద్ధతిలో మొదట 6 నెలలు మేము కూడా కొంచెం చిన్న చికాకులు, స్టేట్ ఫైనాన్సెస్ అర్థం చేసుకోవడానికి, ఏమేం చేయొచ్చు ఏమేం చేయలేము ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మొదట 6 నెలలు పోయింది. అదే మాదిరిగా కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా మీకు తెలుసు మొత్తం ప్రపంచం అంతా బాధితులమే, మీరు బాధితులే, మేము బాధితులమే, అందరం బాధితులమే. కాబట్టి 2 years కోవిడ్లో పోయింది. సో నికరంగా చూస్తే ఎన్ని రోజులు పనిచేసినామంటే మళ్ళీ లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ కోర్స్ మళ్ళీ ఎలక్షన్. కాబట్టి నికరంగా చూస్తే నిజంగా కూడా 6 ఏళ్ళే పనిచేసింది. ఎగ్జాక్ట్గా మాకు దొరికింది ఎంత అంటే 6 ఏళ్ళు. మరి 6 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఏం చేసింది? ఫర్ అబౌట్ 5-10 minutes ఐ రిక్వెస్ట్ యూ, మీరు పారిశ్రామికవేత్తలు, మీరు వివిధ పారిశ్రామిక వాడల ప్రతినిధులు అనేది మర్చిపోండి. కేవలం ఒక తెలంగాణ సిటిజన్గా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ సిటిజన్గా ఒక 10 నిమిషాలు ఆలోచించండి. సరిగ్గా 10 నిమిషాలు. నేను మిమ్మల్ని కోరేదేమంటే, ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ సిటిజన్గా ఆలోచించినప్పుడు, తెలంగాణ పౌరుడిగా ఆలోచించినప్పుడు మీకు స్పష్టంగా అర్థమయ్యేటి కొన్ని ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చినాడు ఎన్ని అనుమానాలు ఉండేటి. ప్రభుత్వం వచ్చినాడు కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ అనే పార్టీ మీద ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు. వీళ్ళు వస్తే గొడవలు అవుతాయంట, వీళ్ళు వస్తే హైదరాబాద్లో ఎవరు పెట్టుబడులు పెట్టరంట, అసలు తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదంట, అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పంచాయతీలు పెట్టుకోవడం తప్ప తెల్లారి నుంచి అసలు గవర్నెన్స్ ఉంటుందా, అసలు వీళ్ళకు ఒక ఉద్యమ పార్టీ ఆందోళనలు చేసి రాష్ట్రం తెచ్చిన పార్టీ, మరి వీళ్ళకి పరిపాలన చేతనవుతుందా? ఇన్ని అనుమానాలు మా మీద. నన్ను ఒక ఫ్రెండ్ డైరెక్ట్గా అడిగింది, ఒక అమ్మాయి, షీ వాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఒకసారి ఇట్లాగే ఏదో ఒక మీటింగ్ పెడితే, ఇట్ వాజ్ ఎ డిన్నర్ మీటింగ్, డైరెక్ట్గా వచ్చి నాకు కొంత పరిచయం ఉంది కాబట్టి చనువు తీసుకుని అడిగింది, ఏంటి మీరు 50,000 మంది వచ్చి ఏదో మొత్తం మార్చ్ చేసి మొత్తం ఇక్కడ ఉండే ఆంధ్ర వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని తీసేసుకుంటారంట కదా, అందరిని లాగేసుకుంటారంట కదా, తరిమేస్తారంట కదా అని అడిగింది. నేనండి ఎవరు చెప్పారు మీకు అన్నాను. ఏం లేదు, వాట్సాప్లో వచ్చింది అంది. నేను వాట్సాప్లో వచ్చినాయని చదివేస్తే, వాట్సాప్లో వచ్చినాయని నమ్మేస్తే చాలా కష్టం తల్లి, అట్లాంటివి ఏమీ లేవు. మా సీఎం గారు స్పష్టంగా చెప్పారు, మా నాయకుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇది స్టేట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ కాదు, వీధి పోరాటం కాదు, మాకు వైలెన్స్ అనేది మేము చేసేది కాదు, మాకు ఆసక్తి లేదు అట్లాంటి సబ్జెక్టు, ఎలాంటి పంచాయతీలు కూడా ఉండవు. మేము ప్రజలకు ఇచ్చిన ప్రామిసెస్, తెలంగాణ ఉద్యమ సమయంలో 14 ఏళ్ల పాటు వీ హ్యావ్ మేడ్ సెవెరల్ ప్రామిసెస్. ఈ తెలంగాణ వస్తే ఈ లాభం జరుగుతుంది, ఆ లాభం జరుగుతుంది అంటూ చెప్పినవన్నీ, వాటి అమలు కోసం పనిచేయడానికి మాకు ఒక రోజుల్లో 24 గంటలు ఉంటే కూడా సరిపోదు, మేము ఎక్కడ పెట్టుకుంటాం, కెలికి పంచాయతీలు పెట్టుకునే అవసరం మాకు లేదు అని చెప్తే కూడా చాలామంది నమ్మలేదు. 2014లో ఐ హెల్డ్ అ మీటింగ్ ఇన్ తాజ్ కృష్ణలో ఆ రోజు చాలా ఇండస్ట్రియల్ గ్రూప్స్ వచ్చినాయి, ఐటీ వాళ్ళు వచ్చారు చాలామంది, మిగతా వాళ్ళు వచ్చారు. ఐ టోల్డ్ దెమ్ దట్ డే, ఐ సెడ్
you have to wait for 1 year. Hyderabad will rock again. Hyderabad will do really well. మీరు పొరపాటున కూడా 1 ఎకరం భూమి ఉన్నా, అర ఎకరం ఉన్నా, 100 గజాలు ఉన్నా అమ్మకండి. ఎందుకంటే ఎవరెవరో చెప్తున్నారు భూముల విలువలు పడిపోతాయని, రంగారెడ్డిలో, హైదరాబాద్లో రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి మీరు ఎవరు నమ్మకండి అని చెప్పాను. ఇన్ని అనుమానాల మధ్యన, ఇన్ని అపోహల మధ్యన మన ప్రయాణం ప్రారంభమైంది 2014 జూన్ 2 నాడు. కానీ విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ 6 నుంచి 9 నెలల లోపలనే విజయవంతంగా, ఆనాడు మీకు గుర్తుండాలి, ఒక వేరే హోటల్లో ముఖ్యమంత్రి గారు వివిధ ఇండస్ట్రీ అసోసియేషన్స్తో దాదాపు 7 గంటల పాటు సమావేశం పెట్టారు. ఆల్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చి సీఎం గారు వరుసగా 7 hours కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మాకందరికీ పిలిచి, ఆఫీసర్లందరినీ, మినిస్టర్స్ అందరినీ పిలిచి చెప్పారు, టుడే ఐ ఫెల్ట్ వెరీ సాడ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్, యాజ్ అ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఫెల్ట్ వెరీ సాడ్. నేను అడిగాను ఇండస్ట్రీ అసోసియేషన్స్ అన్నింటినీ, అందులో రిప్రజెంటేటివ్స్ని, వాట్ ఈస్ ద ప్లైట్ ఆఫ్ టైమ్లీ క్లియరెన్సెస్, టైమ్ బౌండ్ క్లియరెన్సెస్ ఇస్తున్నారా అని అడిగాను. సరైన ఆన్సర్ రాలేదు. ఎన్ని రోజుల్లో పర్మిషన్ వస్తుంది అంటే దైవాధీనం, వాళ్ళ దయ మన ప్రాప్తం అన్నట్టు మాట్లాడారు. ఇండస్ట్రియల్ అలాట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటికి సంబంధించి పరిస్థితి ఏంటని అడిగితే సరైన సమాధానం, సంతృప్తికరమైన సమాధానం రాలేదు. ఇక పవర్ సిచ్యువేషన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పెథటిక్ ఉంది పవరు. 2 రోజులు పవర్ హాలిడేలు ఉంటే ఎట్లా, 3 రోజులు పవర్ హాలిడేలు ఉంటే ఎట్లా పరిశ్రమ నడుస్తుంది, ఎట్లా కార్మికులు వాళ్ళు 3 పూట్ల తినే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్ టు మౌత్ బతుకుతారు, రెక్కాడితే కానీ డొక్కాడదు. కాబట్టి ఎట్లా బతుకుతారు? మోర్ దెన్ ద ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళ మీద ఆధారపడ్డ వేలాది మంది కార్మికుల పరిస్థితి ఏంటి అని చాలా చాలా సీరియస్గా క్యాబినెట్లో మా అందరితో చర్చ పెట్టారు. ఫైనల్గా మాకు ఆ రోజు మాకు బాగా గుర్తున్న ఒక సన్నివేశం, జయేష్ రంజన్ గారు 2-3 సందర్భాల్లో చెప్పారు, మీకు కూడా గుర్తున్నది. అందరి ముందు అడిగారు ఆ రోజు కేసీఆర్ గారు. అప్పుడు ఇండస్ట్రీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాజ్ ప్రదీప్ చంద్ర, అప్పుడు జయేష్ గారు కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉండేది. అందరి ముందు అడిగారు, ఈ సెడ్ ఈ టైమ్లీ క్లియరెన్సెస్ లేకపోవడం ఏంటి అని అడిగారు. అడిగితే వాళ్ళు లేదు సార్, టైమ్లీ ఉంది, సింగిల్ విండో ఉంది, అదే అని వాళ్ళు కూడా చెప్పారు. చెప్తే ముఖ్యమంత్రి గారు అడిగిన మాట నా మనసులోంచి ఇంకా పోవట్లేదు. అసలు వై షుడ్ ద గవర్నమెంట్ గివ్ అ పర్మిషన్ అని అడిగారు. ఇండస్ట్రీ అసలు ఎందుకు అప్లై చేసుకోవాలి, మనం పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి, అది చెప్పండి మీరు అన్నారు. వాళ్ళు ఎదురు కూర్చున్న వాళ్ళు ఒక 10 నిమిషాలు బిత్తరపోయారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సడన్గా ఇదివరకు 50 ఏళ్ళు లైసెన్స్ రాజులో లైసెన్స్లు ఇవ్వడానికి అలవాటు పడ్డ ఐఏఎస్ అధికారులను పట్టుకొని ఐవరీ టవర్లో కూర్చుని మీ దగ్గరకు వచ్చి అయ్యా మహాప్రభు మీ అందరికి దండం అని చెప్పి బతిలాడించుకునే అధికారులను పట్టుకొని స్ట్రైట్గా అడిగిన మాట, ఎందుకు ఇవ్వాలి అసలు పర్మిషన్, ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్, వై షుడ్ ద గవర్నమెంట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గివింగ్ అ క్లియరెన్స్ ఎట్ ఆల్ అంటే అందరూ బుర్రగులు కొక్కున్నారు, నెత్తికొక్కున్నారు, ఎందుకు ఇవ్వాలి నిజంగానే. ఫైనల్గా ఒక ఆయన ఏదో లాజికల్గా ఆన్సర్ చెప్పారు, సార్ ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా, ఎవరు జవాబుదారి అని అడిగారు. అడిగితే దాని మీద ఆల్మోస్ట్ 1 గంటన్నర చర్చ జరిగింది. చివరికి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, లెట్ ద ఇండస్ట్రీ అవైల్ సెల్ఫ్ సర్టిఫికేషన్, స్వీయ ధృవీకరణ, సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకొనివ్వండి. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ కంప్లయన్స్ విత్ ద లా ఆఫ్ ద ల్యాండ్, ఐఎమ్ గోయింగ్ టు బి అ లా అబైడింగ్ ఎంటర్ప్రైజ్, ఇఫ్ ద ఇండస్ట్రీ కెన్ యాక్చువల్లీ సెల్ఫ్ సర్టిఫై అండ్ స్టార్ట్ కన్స్ట్రక్షన్. ఆఫ్ కోర్స్ ఒక కంప్లయన్స్ కోసం, రెగ్యులేటరీ పర్పసెస్ కోసం ఒక పర్మిషన్ కూడా ఇవ్వండి, కానీ అది కూడా టైం బౌండ్ ఇవ్వండి, 15 రోజులు ఇవ్వండి. ఇవ్వకపోతే 16 రోజు ఆటోమేటిక్ అప్రూవల్. అట్లా వచ్చింది ఇప్పుడు మీరు చెప్పిన టీఎస్ఐ పాస్. ఇట్ డిడ్ నాట్ కమ్ అబౌట్ జస్ట్ లైక్ దట్. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్టర్ యువర్ ఇంటరాక్షన్. ఇట్ కేమ్ అవుట్ బికాస్ ద చీఫ్ మినిస్టర్ వాజ్ డిటర్మైన్డ్ టు మేక్ అ చేంజ్. ఇట్ కేమ్ అవుట్ బికాస్ ద చీఫ్ మినిస్టర్ వాజ్ హెల్ బెంట్ ఆన్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ యూ టు డూ బిజినెస్. వాస్తవం ఏంటి అంటే, ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచించమని చెప్పింది ఏంటంటే, ఇవాళ పవర్ సప్లై బాగైందా లేదా అంటే చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ తమాషా ఏంటంటే, మెమరీ ఈజ్ అ ఫనీ థింగ్. జ్ఞాపక శక్తి అనేది చాలా మనిషికి మతిమరుపు అనేది ఇట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎట్లా అంటారా, అప్పుడప్పుడు మనకు అది మంచిది. ఎందుకంటే మన ఇంట్లో మన దగ్గర వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఫర్ అస్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్ మర్చిపోలేకపోతే అదే జ్ఞాపకాల్లో బతికితే జీవితం ముందుకు పోదు. బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయాలు మనం మర్చిపోతాం కొంత టైం అయిన తర్వాత. ఉదాహరణకి పవర్ క్రైసిస్ ఎంత తీవ్రంగా ఉండేదో హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ మర్చిపోయాం కన్వీనియంట్గా. చాలామంది దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చాలామంది గత అనుభవం లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏముంది ఇప్పుడు కొత్తగా కరెంట్ ఇచ్చేదేముంది, వస్తానే ఉంది కదా, వీళ్ళు ఇచ్చేది ఏంటి, ఇట్లా ఉంటుంది అనమాట థింకింగ్. మీకు ఉదాహరణకు చెప్తాను మీకు. నేను అక్కడక్కడ మేము 24/7 పవర్ సప్లై అని చెప్పినప్పుడు ఐ కీప్ గెటింగ్ మెసేజెస్ ఇన్ సోషల్ మీడియా. నాకు మెసేజ్ చాలామంది టాంట్ చేస్తూ పంపుతుంటారు.
10 నిమిషాలు కరెంటు పోగానే ఆవేశంగా ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు, పోయి 10 నిమిషాలైంది పండుకోలేకపోతే ఏం చేస్తున్నావా అంటే నాకు అర్థం కాదు. ఓకే అంటే 10 ఏళ్ల కిందటనేమో 10 గంటలు కరెంటు పోతే అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు మీరు అడిగినా. ఇవాళ 10 నిమిషాలు పోతే తిడుతున్నారు అంటే ఎంత బాగా అలవాటు పడ్డారు. ఆ అలవాటులోంచి 10 నిమిషాలు పోతే కూడా బర్దాస్త్ చేయలేని పరిస్థితి వచ్చిందంటే అప్పుడప్పుడు సంతోషం అవుతుంది, దుఃఖం కూడా అవుతుంది. సంతోషం ఎందుకంటే అట్లీస్ట్ ద క్వాలిటీ ఆఫ్ పవర్ ఇస్ ఇంప్రూవ్డ్, ఇట్స్ అన్ ఇండైరెక్ట్ కాంప్లిమెంట్. బట్ దుఃఖం ఎక్కడ అవుతుందంటే గతం అంత వేగంగా మర్చిపోతే ఎట్లా? హౌ కెన్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్? ఇప్పుడు నిన్నగాక మొన్న కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చారు. వచ్చి ఆయన ఏం చెప్పారు? పాపం ఆయన వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు పాపం సరిగా ఆలోచన చేయలేదు, స్క్రిప్ట్ ఇవ్వలేదు. వచ్చి ఆయన ఏం చేసిండు, మా నెత్తి మీద పాలు పోసిపోయిండు. వికారాబాద్ జిల్లాకు వచ్చిండు, రైతుల మీటింగ్, అక్కడ రైతులందరూ వస్తే వాళ్ళందరికీ చెప్తున్నాడు ఆయన 5 గంటల కరెంట్ ఇస్తున్నాం కర్ణాటకలో అంటున్నాడు. కింద వీళ్ళందరూ బుర్రలు కొట్టుకుంటున్నారు. ఈయన కూడా బాబు ఇక్కడ 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తున్నా అని చెప్తున్నాడు, యాజ్ ఇఫ్ ఇట్స్ అ బిగ్ డీల్ అని చెప్పి వీళ్ళు నవ్వుతున్నారు కింద. ఆయనకు అర్థం కావట్లేదు, బాగా మాట్లాడావు అని చెప్పి ఇంకా మళ్ళీ పంపించారు. మళ్ళీ రానిట్లేదు ఆయన ఇక్కడికి, ఇంకా మళ్ళీ వస్తే కొంప ముస్తాడే అక్కడి నుంచి అక్కడే పంపించేసినారు. పాయింట్ ఏంటంటే ఇవాళ నేను ఇందాక ఇప్పుడు ఇండియా టుడేలో ఒక షోకి పోయి వచ్చిన, వాళ్ళని అదే అడిగాను నేను. ఇప్పుడు ఐఎమ్ నాట్ అ ఫూల్ టు థింక్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ పవర్ ఫర్ ఎవర్. నోబడీ ఈజ్ హియర్ ఫర్ ఎవర్, వీ నో దట్. మనం భూమి మీదకి వచ్చిందే ఎక్స్పైరీ డేట్తో వస్తాం. ఎప్పుడో అందరం పోవాల్సిందే. కాకపోతే మనం ఏదో పర్మనెంట్గా బతుకుతాం అన్నంత పోజులు కొడుతూ బతుకుతాం, కానీ ఎవరం బతుకం. నోబడీ ఈజ్ హియర్ ఫర్ ఎవర్. కాకపోతే రోజు బతికే స్టైల్ ఎట్లుంటుందంటే శాశ్వతం మనం ఇక్కడ దానికి పనికి మాలిన పంచాయతీలు పెట్టుకొని, ఈగో ప్రాబ్లంలు పెట్టుకొని, కొన్నిసార్లు మాటలు బంద్ చేసి దోస్తులతోని చుట్టాలతోని ఆ టైప్లో బతికేస్తుంటాం ఏదో పర్మనెంట్గా వచ్చినట్టు. వాస్తవం ఏంటి? నోబడీ ఈజ్ హియర్ ఫర్ ఎవర్. కొన్ని రోజులకి అందులో అధికారం ఇంకా షార్ట్. ఎవ్వరు కూడా అధికారంలో పర్మనెంట్గా ఉండరు. పెద్ద వాళ్ళే పోయారు ఈ దేశంలో. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయారు. మేము అంతకంటే పెద్దవాళ్ళం అయితే కాదు. బట్ పోవాలి, నాకు తెలుసు ఎప్పుడు దిగాలి. డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు అందరం దిగాల్సిందే. ఇందులో కూర్చున్న తర్వాత కుర్చీలో అతుక్కొని అక్కడ కూర్చోడానికి అది ఫెవికాల్ లేదు, ఫెవిక్విక్ లేదు. కాబట్టి 5 ఏళ్ళకి ఒకసారి మాకు పరీక్ష వస్తుంది, ఆ పరీక్ష పాస్ కావాలి, రెన్యువల్ కావాలి. వెన్ షుడ్ పీపుల్ థింక్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్? ఎప్పుడు, ఏ సందర్భంలో? మాకంటే మెరుగైన పరిపాలనా నమూనా ఎవరైనా ఆవిష్కరించినా, లేదా ఈ దేశంలో ఇంకో రాష్ట్రంలోనో వాళ్ళు ఇఫ్ దే హెవ్ డన్ బెటర్, దే షుడ్ బ్రింగ్ దట్ ఎగ్జాంపుల్ హియర్. ఇది చూసారా, వీళ్ళకంటే బెటర్ చేశాము కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాలి. లేదా దే షుడ్ అట్లీస్ట్ సే వీళ్ళు ఫలానా రంగంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాలి. ఈరోజు ఏం జరుగుతుంది తెలంగాణలో? లెట్ మీ క్విక్లీ ఎన్క్యాప్సులేట్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 9.5 years. Happy to share with you, 1,14,000 rupees was Telangana's per capita income. తలసరి ఆదాయం తెలంగాణది 1,14,000 రూపాయలు 2014లో. ఈరోజు భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా, నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ 3,17,000 రూపాయలతో అగ్రభాగానికి వచ్చింది. ఇదేదో ఈజీగా అయిపోయే పని, దీనిలో ఏముంది అని ఎవరైనా అంటే, అది ఎవరున్నా అయ్యేది కదా అని ఎవరైనా అనుకుంటే, మరి ఎవరున్నా అయ్యేది ఉంటే ఇదివరకు కూడా కావాలి కదా. ఇప్పుడు పవర్ ప్రాబ్లం సాల్వ్ చేయడం అంత ఈజీ అవుతే, ఎలక్ట్రిసిటీ క్రైసిస్ని నివారించడం అంత చాలా ఈజీ, చాలా అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోయింది, చూమంతరంటే అయిపోయింది అంటే, మరి 65 ఏళ్ళు ఎందుకు కాలేదు? ఆ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ కాలేదు? వై డిడ్ ఇట్ రిమైన్ ఎ ఛాలెంజ్? డ్రింకింగ్ వాటర్, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి. 14 రోజులకు ఒకసారి. కుత్బుల్లాపూర్ ఆ ప్రాంతంలో, నిజాంపేట ఆ ప్రాంతంలో 14 డేస్కి ఒకసారి వచ్చేది. ఇవాళ కనీసం ఆల్టర్నేట్ డే వస్తుంది. ఆల్టర్నేట్ డే కనీసం 1.5 hour వస్తుంది. కానీ మా డ్రీము, మా ఆశయం అది కాదు, మీకు ఆల్టర్నేట్ డే నీళ్ళు తాగించడం కాదు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మీరు చూసింది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ముందుందని చెప్తా ఉంటాను నేను. ఈ 9.5 years మీరు చూసింది కొంతే, ఇంకా ఆలోచన చాలా పెద్దది మాది. మేము ఊహించే హైదరాబాద్, మేము ఊహించే తెలంగాణ ఎట్లాంటిది అంటే, కేసీఆర్ గారు చెప్పే తెలంగాణ ఎట్లాంటిది అంటే, ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై ఉండే తెలంగాణ కాదు, 24 గంటలు నీళ్ళు ఇచ్చే రోజు నేను మీకు తప్పకుండా పరిచయం చేస్తాను, మీరు చూస్తారు. ఐ ప్రామిస్ యూ దిస్. ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఆఫ్ మైండ్, అ పర్సనల్ డ్రీమ్ ఆఫ్ మైండ్. ఎందుకంటే నాకు కొన్ని అనుభవాలు అట్లా ఉన్నాయి. నేను దావోస్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఆ జ్యూరిక్లో హోటల్లో దించారు. జనరల్గా హోటల్కి పోగానే ఏం చేస్తాం మనం? ఫ్రెష్ అయ్యి ఆడ వాటర్ బాటిల్ ఏడుందని ఎత్తుకుంటాం. ఆడ వాటర్ బాటిల్ దొరకలేదు. ఇదేం బాధరా, వీడు ఇది కూడా అమ్ముతున్నాడా ఏందని చెప్పి ఫ్రిడ్జ్లో చూసిన. ఫ్రిడ్జ్లో ఆల్కహాల్ ఉంది తప్ప వాటర్ లేదు. ఇది ఎక్కడ బాధ అని చెప్పి, నీళ్ళు దొరకలేవు, ఏం చేయాలని చెప్పి అటు ఇటు చూసి వాడికి ఫోన్ చేసిన. అయ్యా మరి వాటర్ బాటిల్ లేదు, ఇదేంద్రా మీరు వాటర్ బాటిల్ పెట్టకపోతే ఎట్లా అంటే, ఏమన్నాడు తెలుసా?
సార్ ప్లీజ్ గో టు యువర్ బాత్రూమ్, అక్కడ గ్లాస్ ఉంది, ట్యాప్ వాటర్ నీళ్ళు తాగమన్నాడు. నేను బాత్రూమ్ నీళ్ళు తాగడం ఏంటి దరిద్రం కానీ, పోయిన లోపలికి పోయి చూస్తే అక్కడ ఒక చిన్న కార్డు పెట్టింది. తర్వాత ట్వీట్ కూడా చేశాను ఆ రోజు. దాని పేరు జ్యూరీ వాటర్. జ్యూరీ వాటర్ అంటే ఇది మా జ్యూరిక్లోని స్ప్రింగ్ వాటర్. ఇది ఇక్కడ ఉండే నీళ్ళని సాఫ్ చేసి మీకు ఏదైతే మీరు బాత్రూంలో స్నానం చేయడానికి వాడుకునే నీళ్ళునే దీన్నే తాగొచ్చు, అంత శుద్ధమైన వాటర్ ఇస్తున్నాం మీకు, దిస్ ఇస్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పింది. ఆ రోజు అనిపించింది నాకు, అంటే మనకు వాళ్ళకి తేడా ఏంటి, ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడ మిగిలిపోయాం మనము అని ఆలోచిస్తే, టుమారో ద Telangana that I would like to see, the Hyderabad I would like to see is the one where our children should feel safe and confident drinking that tap water, and that tap should be functional and it should be up and running 24/7. I'm not saying 2 ఏళ్లలో అయిపోద్ది 3 ఏళ్ళు అయిపోద్ది నేను సినిమా చూపెట్టను, ఓట్ల కోసం అట్లా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఇట్ మైట్ టేక్ సమ్ టైం, కొద్దిగా ఒక 5-6 ఏళ్ళు పట్టొచ్చు, బట్ ఐ ప్రామిస్ యూ ఇది తప్పకుండా చేసి పరిచయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదే మాదిరిగా డ్రింకింగ్ వాటర్ బాగైంది, కరెంటు బాగైంది. ఇవాళ తెలంగాణలో మీరు చూస్తే ఇండస్ట్రీ ప్రాస్పర్ అయ్యిందా లేదా, భూముల ధరలు పెరిగాయా లేదా నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు. 2014లో భూముల ధరలు ఏంటి, ఇవ్వాలేంటి, ఇండస్ట్రీ ఢమాలన్నారు, భూముల ధరలు ఢమాలన్నారు, మొత్తం అన్నీ పోతాయన్నారు, ఇండస్ట్రీ ఎత్తిపోతుందన్నారు. టుడే ఐఎమ్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ, ఈవెన్ ఇన్ October when I was already one leg into elections, I was working. Our Honorable Minister KTR garu, he has become a brand ambassador for the whole of state of Telangana, and particularly more so for Hyderabad. See, wherever in the world, I think, his name is synonymous with Hyderabad being, one of the fastest growing and, beautiful metropolis coming up for the next century. And the infrastructure that you had seen, I think, everybody will be amazed. We know what Hyderabad was. Apart from power issues and all that, we have talked of them enough number of times. Today, Hyderabad is a brand new city. And, it is growing leaps and bounds beyond anybody's imagination. And everybody is running to Hyderabad to make it their home. People across the world, not only within India, across the world, people are coming all the way here and trying to buy some property and then, try to make Hyderabad as their next home. So all the credit goes to our brand ambassador, Mr. KT Ramarao garu. A big applause for that. And apart from that, see, he has got too many, responsibilities on his shoulders. He is heading, all critical ministries. So he is in the front line, as a salesman in attracting investments. So with his being, his ability to convince people. See, earlier, we saw earlier when Mr. Maran was the minister in Congress government, all industries used to go to Tamil Nadu. So today, that the whole thing is reversed without any center pull. There is no center support for Telangana, but still, all the industries are coming to Hyderabad and Telangana only because of his efforts and his ability to convince the investors. This is a state where things are very safe, law and order is good, power problems are not there, because power from 7,000 to 24,000 within a span of 5 years is a phenomenal achievement for any, because it's not one day that you can set up a power plant. So they have planned so well ahead of time and made everything possible, so that the whole, state is running like a very homogeneous, cohesive, very with good teamwork. Officers are running on their. In fact, today government officers are working more than private officers. That much I can say. Thank you so much. దుర్గాప్రసాద్ గారు, పాషా మేలారం ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, డయాస్ మీద ఉన్న పెద్దలు, సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.